హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు? కెప్టెన్ రేస్లో వచ్చేసరికి నలుగురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరెవరు? అదేవిధంగా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరకు చోటు లభించే అవకాశం ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ మాత్రం అయితే ఏమా ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా క్రికెటర్ యాడమ్ మార్కరమ్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ప్లేయర్లను అయితే లక్నో సూపర్ జాయింట్ ఈ మెగా ఆక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. గతంలో కంటే లక్నో సూపర్ జాయింట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే తయారైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ ఫుల్ స్కాడ్లో వచ్చేసరికి 23 మంది అయితే ఉండడం జరిగింది. 23 మందిలో వచ్చేసరికి మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే యాడమ్ మార్కరంతో పాటు మిచెల్ మార్ష్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. గతంలో చూసుకుంటే కేఎల్ రాహుల్తో పాటు కెంటన్ డికాక్ అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈసారి మాత్రం అయితే యాడమ్ మార్కరంతో మిచెల్ మార్ష్ అయితే బరిలో దిగనున్నారు. అంటే కొత్తగా అయితే లక్నో సూపర్ జాయింట్ ఓపెనింగ్ జోడీ అయితే ఈ సంవత్సరంలో అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. యాడమ్ మార్కరం వచ్చేసరికి గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 11 మ్యాచ్లు ఆడిన యాడమ్ మార్కర్ 220 పరుగులు అయితే చేయడం జరిగింది. గాయంతో కారణంతో కొన్ని మ్యాచ్లు అయితే దూరం అవడం జరిగింది. ఓవరాల్గా గత సీజన్లో యాడమ్ మార్కర్ అయితే మంచి ప్రదర్శన కనబరచాలని చెప్పుకోవచ్చు. కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. అదేవిధంగా మిచెల్ మార్ష్ వచ్చేసరికి కేవలం 4 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో వచ్చేసరికి మిచెల్ మార్ష్ అయితే బౌలింగ్ వేయలే, కానీ బ్యాటింగ్లో వచ్చేసరికి కేవలం 60 నుంచి 70 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. గాయం కారణంతో ఐపీఎల్ మొత్తానికి అయితే దూరం అవడం జరిగింది. మరి ఈసారిలో వీళ్ళిద్దరు ఓపెనింగ్ పొజిషన్లో లక్నో సూపర్ జాయింట్కి ఎంత బెటర్గా రాణిస్తారైతే చూడాలి. అదేవిధంగా మూడో పొజిషన్లో వచ్చేసరికి నికోలస్ పూరన్ అయితే రానున్నాడు. నికోలస్ పూరన్ అయితే లక్నో సూపర్ జాయింట్ అయితే వెన్నుముక అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో నుంచి మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ కాన్స్టెంట్గా రాణిస్తుందంటే నికోలస్ పూరన్ వల్లే అని కూడా చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పొజిషన్లో నికోలస్ పూరన్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడం జరిగింది. కెప్టెన్ రేస్లో కూడా ఉండడం జరిగింది నికోలస్ పూరన్ మాత్రమైతే. ఆ తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ అయితే రానున్నారు. రిషబ్ పంత్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ తరపున అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత రిషబ్ పంత్ తనదైన స్టైల్లో అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసింది. ఇండియా టీంలో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాన్స్టెంట్గా ఇప్పటి వరకు అయితే రాణిస్తూనే ఉన్నాడు రిషబ్ పంత్ మాత్రం అయితే. ప్రజెంట్ రిషబ్ పంత్ మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. గత సీజన్లో పంత్ వచ్చేసరికి 13 మ్యాచ్లు ఆడి 446 పరుగులు అయితే చేయడం జరిగింది. అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి గత సీజన్లో గుజరాత్ టైటన్ తరపున అయితే బరిలో దిగడం జరిగింది. గుజరాత్ టైటన్ 9 మ్యాచ్ల్లో వచ్చేసరికి 210 పరుగులు అయితే చేయడం, ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఆయుష్ బదోని మాత్రమైతే 6వ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. గత సీజన్లో లక్నో సూపర్ జాయింట్ తరపున ఆయుష్ బదోని అయితే తనదైన స్టైల్లో అయితే ఆకట్టుకోవడం జరిగింది. మంచి ప్రదర్శన అయితే కనబరచడం చెప్పుకోవచ్చు. ఆయుష్ బదోని మాత్రమైతే గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడే ఆయుష్ బదోని 235 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే 7వ ప్లేస్లో వచ్చేసరికి షాబాజ్ అహ్మద్ అయితే రానున్నాడు. షాబాజ్ అహ్మద్ వచ్చేసరికి స్పిన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నర్గా కానీ అదేవిధంగా బ్యాటర్గా కానీ 2 విభాగాల్లో అయితే రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. గత సీజన్లో వచ్చేసరికి 215 పరుగులు అయితే చేయడం జరిగింది 14 మ్యాచ్లో. ఓవరాల్గా మిడిల్ ఆర్డర్ పొజిషన్ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో మన లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అదేవిధంగా 8వ పొజిషన్లో చూసుకుంటే బౌలర్స్ అయితే రానున్నారు. బౌలర్లో వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్గా అయితే రవి బిష్ణవ్ అయితే రానున్నాడు. రవి బిష్ణవ్ కూడా T20 కెరీర్లో మంచి ప్రదర్శన కనబరుస్తారని చెప్పుకోవచ్చు. టీమిండియాలో కూడా రవి బిష్ణవ్ T20లో కీ ప్లేయర్లు అయితే మారడం జరిగింది. రీసెంట్గానే కొంచెం చోటు కోల్పోయినా కానీ మంచి ప్రదర్శన అయితే కనబరుస్తారని చెప్పుకోవచ్చు రవి బిష్ణవ్. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే మోనిస్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్లతో కూడిన పేస్ బలం అయితే ఉండడం జరిగింది. మోనిస్ ఖాన్ అయినా, మయాంక్ యాదవ్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు T20 కెరీర్లో. ముఖ్యంగా మయాంక్ యాదవ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. గత సీజన్లో మయాంక్ యాదవ్ ఆడిన తక్కువ మ్యాచ్లో కానీ మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా T20 కెరీర్లో కూడా రికార్డ్ అయితే ఉండడం జరిగింది మయాంక్ యాదవ్ మాత్రమైతే. మరి ఐపీఎల్ 2025లో వచ్చేసరికి
మరి ఈ ముగ్గురు పేస్ బౌలర్ ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. ఓవరాల్గా IPL 2025లో లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఆడమ్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, షాద్ అహ్మద్, రవి బిష్ణు, మోయినిస్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్లతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇది ఒక ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉన్నా కానీ కొంచెం బౌలింగ్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది. పేస్ బౌలింగ్లో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే లేకపోవడం కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పొజిషన్లో మాత్రం అయితే ఎటువంటి లోటు అయితే లేదు లక్నో సూపర్ జాయింట్కి. అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా పటిష్టంగా అయితే ఉండడం జరిగింది. మరి చూడాలి వచ్చే సీజన్లో మరి టీంతోని మన లక్నో సూపర్ జాయింట్ మరి ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. అదే విధంగా IPL 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు? గతంలో చూసుకుంటే KL రాహుల్ అయితే లక్నో సూపర్ జాయింట్ గత 2 సీజన్లు అయితే కెప్టెన్గా వహించడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి KL రాహుల్ అయితే ఢిల్లీ క్యాపిటల్ వైపుకి అయితే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్లో వచ్చేసరికి నలుగురు కెప్టెన్ చేసిన అనుభవం ఉన్న ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఆ నలుగురు ప్లేయర్లు వచ్చేసరికి రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, అదేవిధంగా ఆడమ్ మార్కరమ్, నికోలస్ పూరన్ వంటి నలుగురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. IPLలో ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేయర్లో చూసుకుంటే రిషబ్ పంత్, అదేవిధంగా ఆడమ్ మార్కరమ్ మాత్రం అయితే IPLలో కెప్టెన్ చేసిన అనుభవం ఉండడం జరిగింది. T20లో కెప్టెన్ చేసిన అనుభవం కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరిలో వచ్చేసరికి బాగా అంటే బాగా పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్నో మేనేజ్మెంట్ మాత్రం అయితే ఎవరు నిర్ణయిస్తారో అయితే చూడాలి. వాళ్ళ ఒక విచిత్ర రకంగా ఉంటుంది వాళ్ళ మేనేజ్మెంట్ మాత్రం అయితే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే రిషబ్ పంత్, అదేవిధంగా నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఆడమ్ మార్కరమ్ నలుగురిలో చూసుకుంటే నికోలస్ పూరన్, రిషబ్ పంత్ మధ్య ఎక్కువ అంటే ఎక్కువ పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్గా రిషబ్ పంత్కి ఇస్తారా లేదా నికోలస్ పూరన్కి ఇస్తారా అని అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారని అయితే క్లారిటీ అయితే లేదు. ఎవరికి ఇచ్చినా కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరికి అయితే ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి ఎంత మేరకు వీళ్ళిద్దరిలో ఇస్తారా, లేకపోతే సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్లో వచ్చేసరికి ఆడమ్ మార్కరమ్ గత 2 సీజన్లో సన్ రైజర్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేయడం, రెండు సార్లు విశ్వ విజేత నిలపడంలో ఆడమ్ మార్కరమ్ కీ రోల్ పోషించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మరి లక్నో మేనేజ్మెంట్ వచ్చేసరికి ఆడమ్ మార్కరమ్కి ఇస్తారని అయితే చూడాలి. దీనికి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే IPL స్టార్టింగ్ లోపే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. IPL వచ్చేసరికి మార్చి 15 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు, అదేవిధంగా వైస్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు, వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఫుల్ క్లారిటీ అప్పుడైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. లేదు ఇంతలోపు నేను అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.